తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తుంది. అంటే ఆ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే 400 ఎకరాల ఫారెస్ట్ ఉందో ఆ ఫారెస్ట్ని తెలంగాణ ప్రభుత్వం అర్ధరాత్రి దొంగలు పడ్డట్టు 100 జేసీబీలతోని ఆ యొక్క అడవిని డిమాలిష్ చేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ చేసింది. అక్కడ ఉన్న జంతువులు ఏదైతే మన నెమలీలు కావచ్చు, జింకలు కావచ్చు, పాములు కావచ్చు, వందల కొద్ది చనిపోతున్నాయి. ఇంకా అవి ఎక్కడ తిరగాలనో ఎక్కడ వెళ్ళాలనో అర్థం కాక రోడ్ల మీదకి వెళ్తున్నాయి. పాములు అయితే డైరెక్ట్ హాస్టల్స్లకి, లైబ్రరీలకి, ఏదైతే ఫ్యాకల్టీ ఉందో వాటిలో వెళ్ళిపోతున్నాయి అంతా. అలా నక్షత్ర తాబేలు, కొన్ని వేల జంతువులు, పక్షులు అవి ఎక్కడ పోవాలన్నా ఏం చేయాలన్నా అర్థం కాలేని పరిస్థితులు ఉన్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వానికి ఏం అవసరం ఈ యొక్క 400 ఎకరాల యూనివర్సిటీ 400 ఎకరాల ఫారెస్టులో రియల్ ఎస్టేట్ చేసి కార్పొరేట్ సంస్థల వాళ్ళకి ఇవ్వడానికి, అదే అదానికి ఇవ్వడానికి మీకు ఏం అవసరం? మీరు ఏదైతే 4th సిటీ ప్లాన్ చేసుకున్నారో తెలంగాణ అవుట్స్కట్లో, మరి ఏదైతే అది హైదరాబాద్ అవుట్స్కట్లో ప్లాన్ చేసుకున్నారో అక్కడ 4th సిటీలో మీరు ప్లాన్ చేసుకోవచ్చు కదా. ఇంతకుముందు మీరు తొండలు ఇడుస్తా, లాగులలో ఎలుకలు ఇడుస్తా అని కొంతమంది ఎమ్మెల్యేలని మీరు చాలా గట్టిగా వేసుకున్నారు. మరి ఇప్పుడు ఇన్ని వందల తొండలు, రకరకాల తొండలు, రకరకాల ఎలుకలు, అడవి ఎలుకలు, అడవి తొండలు, మరి ఎవరి లాగులు ఇడుస్తావు? నీ ఎమ్మెల్యే లాగులు ఇడుస్తావా? లేకపోతే ఈ జంతువులన్నీ నీ ఇంట్లో పెంచుకుంటావా? నీ ఎమ్మెల్యేల ఇంట్లో పెంచుతావా? వాళ్ళ రిసార్ట్లలో పెంచుతావా? ఎక్కడ పెంచుతావు ఇవన్నీ? అరే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, అసలు అన్ని చెట్లు తీసేసారు. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, వేప చెట్టు. ఆ వేప చెట్టు కింద బందోబస్తుకు వచ్చిన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో ఒక 10 మంది అక్కడ పోయి ఆ చెట్టు కింద నీడకి విశ్రాంతి తీసుకుంటున్నారు ఎండకి. అంటే మనకి ఎండ కొడితే మనం ఒక చెట్టు కిందకి పోయి నీడ తీసుకోవచ్చు, అదే విశ్రాంతి తీసుకోవచ్చు. మరి అన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లని మీరు ఈరోజు డిమాలిష్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి పక్షులు, జంతువులు ఎక్కడికి పోవాలి? వాటి షెల్టర్ ఎక్కడ? ఎవరి ఇంట్లోకి పోవాలి? ఏ ఎమ్మెల్యే ఇంట్లోకి పోవాలి? ఏ మినిస్టర్ ఇంట్లోకి పోవాలి? ఆ తొండలు ఎవరి లాగులకు పోవాలి? ఒక యూనివర్సిటీకి ఖచ్చితంగా కొన్ని వందల ఎకరాల ఫారెస్ట్ అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ఒక స్కూల్ కాదు, ఒక కాలేజ్ కాదు, ఒక యూనివర్సిటీ. దాంట్లో ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి, ఎన్నో రీసెర్చ్లు జరుగుతుంటాయి. అక్కడ ఎన్నో భూములు ఉండాలి, ఎంతో ఫారెస్ట్ ఉండాలి, పక్షులు అన్నీ ఉండాలి. యూనివర్సిటీ అంటే ఏంది ఆషామాష అనుకుంటున్నావా? నువ్వు ఈరోజు యూనివర్సిటీ టచ్ చేస్తున్నావు. తెలంగాణ ప్రజలందరికీ నేను ఒకటే కోరుకుంటున్నా, మీరు ఈరోజు విలేజ్లల్లో, గ్రామాలల్లో మీరు ఏదైతే రేషన్ బియ్యం ఇస్తారో అక్కడ మీరు రేవంత్ రెడ్డికి మీరు పాలాభిషేకం చేస్తున్నారు. మీరు ఎందుకు చేస్తున్నారో అర్థమవుతలేరు. ఇప్పటికైనా అక్కడ ఉన్న చైతన్యవంతం చేయండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో, యూత్ ఉన్నారో, యంగ్ పర్సన్స్, మీరందరూ చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. 6 కిలోల బియ్యం మొన్న 1వ తారీఖు నుంచి ఏదైతే కొత్త పథకం పెట్టిండో 6 కిలోల సన్న బియ్యము, ఆ సన్న బియ్యం ఇచ్చినందుకు రేషన్ షాప్లో ముంగట పాలాభిషేకం చేస్తున్నారే. మేము కొనుక్కోలేమా? 60 రూపాయలు పెడితే కిలో బియ్యం రావా? సన్న బియ్యం మేము కొనుక్కోలేమా? ఎందుకు ఈయనకు పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఏముంది? ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని పాలాభిషేకం చేయండి. బీసీ బిల్లు ఏది మొన్న బీసీ ఇది సర్వే జరిగింది, సమగ్ర సర్వే జరిగిందని బీసీలు కొంతమంది పాలాభిషేకం చేస్తున్నారు. ఇప్పుడు బీసీ బిల్లు పెట్టాలని ఎక్కడ ఢిల్లీలో పోయి ధర్నా చేస్తున్నారు. ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది మీకు? ఇక్కడ ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంది జంతువులకి, ఈ వాతావరణానికి, అక్కడ ఉన్న అడవికి, ఫారెస్ట్కి ఇంత అన్యాయం, ఇంత దౌర్జన్యం జరిగితే అక్కడ ఉన్న జంతువులు నిశ్చాయి స్థితిలోనే ఏం చేయలేక ఉన్నాయి. ఇక్కడ మీరు కొట్లాడాల్సింది పోయి మీరు ధర్నాలో అది ఢిల్లీలో ధర్నా చేస్తున్నారా మీరు? రేవంత్ రెడ్డి ఒక మన ఏది అపరిచితుడు సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంటుంది, రోమో అండ్ రామ్ క్యారెక్టర్ ఉంటుంది. సేమ్ అదే క్యారెక్టర్. అంటే అసెంబ్లీలో ఒకటి మాట్లాడతాడు, అసెంబ్లీలో ఒకటి చెప్తాడు, బయట వస్తే ఒకటి చేస్తాడు. ఆ వీడియో చూడండి ఒకసారి మీరు ఎలా ఉందో. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష కడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు, మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఏదైతే యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో, దయచేసి మీ అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, దయచేసి మీరు ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదైతే 400 ఎకరాస్ డిమాలిజేషన్ కోసం మీరు ఖచ్చితంగా మీరు వాయిస్ రేజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చైతన్యం ఎంత విలువ అంటే మనకు అంత అవసరము. ఇప్పుడు ఉన్న పబ్లిక్ని చైతన్యం చేసి
ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత తీసుకురావాలనేది మనకు అంత చాలా అవసరం. ఎందుకంటే కరోనా సమయంలో ఆక్సిజన్ లేక దేశవ్యాప్తము ప్రపంచవ్యాప్తంగా ఎంత సఫర్ అయిందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు హైదరాబాద్కి ఒక లివర్ లాంటిది, ఒక ఆక్సిజన్ లివర్ లాంటి ఒక 400 ఎకరాస్ హెచ్సియు ఫారెస్ట్ని డిమాలిష్ చేయడం ఇది నిజంగా తలదించుకోవాల్సిన విషయము. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఓట్లేసి ఎందుకు గెలిపించుకోవాల్సి వచ్చిందో అనేది ఇప్పుడు సిగ్గుచేట అనిపిస్తుంది ప్రజలకు కూడా. సో దయచేసి ప్రతి ఒక్కరు చైతన్యం చేయాలని కోరుకుంటున్నా. ఇదేదైతే మీడియా వాళ్ళు ఉన్నారో ఈ మీడియా వాళ్ళు మొత్తం ఒత్తాసు పలుకుతున్నారు. వాళ్ళ దగ్గర మూటలు ముల్లెలు తీసుకొని ఈరోజు ఏ ఛానల్ ఓపెన్ చేసినా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏం చేస్తే దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కోసం ఇక్కడ టెలికాస్ట్ చేస్తారు. ఒక దాంట్లో పోతే ఈ మత కలహాలకు సంబంధించి ఇది ముస్లిము ఇది క్రిస్టియన్ అని అదొకటి. యువతకి కూడా స్టూడెంట్స్కి అలాగే యంగ్స్టర్స్కి కూడా మేము చెప్పేది ఏంటంటే మీరు చైతన్యం చేయాలి, ప్రతి గ్రామంలో చైతన్యం చేయాలి, ఈ అరాచకాన్ని ఆపాలి. మీరు స్థానిక ఎలక్షన్లు పెడితే మీకు స్థానిక ఎలక్షన్లో మీకు ఎంత ఉన్న ఇజ్జత్, మీకు ఎప్పుడైతే ఎమ్మెల్యేలో మీకు వచ్చి కొంచెం ఉన్న ఇజ్జత్ ఉందో తెలంగాణలో ఆ ఉన్న కొంచెం ఇజ్జత్ గిటంగా మీకు ఈ స్థానిక ఎలక్షన్లలో మీకు మొత్తం మీకు సున్నా వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్, నువ్వు ఈ యొక్క డిమాలిజేషన్ ఆపకపోతే తీవ్రమైన పరిణామాలు నువ్వు రాబోయే రోజుల్లో నువ్వు ఎదుర్కొంటావు. నువ్వు నీ ప్రభుత్వము నీ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో ఇది తీవ్రమైన పరిణామాలు కూడా ఎదుర్కొంటారని కూడా మేము స్టూడెంట్స్ కానీ లేకపోతే మా యొక్క యూత్ కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా చైతన్యం తీసుకొస్తాము. ప్రతి గ్రామాల్లో ముసలి వాళ్ళకి మీకు సన్న బియ్యము కాదు ముఖ్యము, ఈ దేశంలో కొన్ని వనరులు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వాటిని ఈరోజు ప్రభుత్వము దోచుకుంటున్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారము చేసి మరి వాళ్ళు దోచుకుంటున్నారు, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు, హైదరాబాద్ని సర్వనాశనం చేస్తారని కూడా మేము ముందుకు తీసుకెళ్తాం. ఖబర్దార్, మేము నీకు హెచ్చరిస్తున్నాం.